ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు, నేను వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే, సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్డ్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో, లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడ అంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్గా, సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా.